ప్రెసెంట్ తీసుకుంటే ఇప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సో మీ పేరు సార్? నా పేరు రమేష్ అండి. ఎక్కడ ఉంటారండి? ఇక్కడ వనస్థలిపురంలో. ఏం చేస్తుంటారు? నాది బిజినెస్ మేడం. మీకు ఎవరికంటే అంటే మీ ఉద్దేశపూర్వకంగా ఇష్టంగా ఎవరికైతే ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళని ఓపెన్ చేసి చూపెట్టండి. కానీ 3 ఉన్నాయి దీంట్లో, మీకు సస్పెన్స్ అవి. సో కాంగ్రెస్ నుండి తీసుకుంటేనేమో సునీతా మహేందర్ రెడ్డి గారు, అలాగే మన బీజేపీ నుండి తీసుకుంటేనేమో ఈటల రాజేందర్ గారు, అలాగే మన బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుంటేనేమో రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురిట్లలో సో మీరు ఎవరికైతే ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళని మీరు ఓపెన్ చేసి చూపించండి. కానీ మేము ఇప్పుడు 1 2 3 అనగానే మీరు టర్న్ చేయండి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, ఓకేనా? 1 2 3. ఓకే, ఇక్కడ చూస్తే గనక 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క అలానే ఉండండి తిప్పండి, ఓకేనా? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసి మేము ఎందుకు అనేది అడుగుతాం. సార్ మీ పేరు? జయప్రకాష్ రెడ్డి. ఎక్కడ ఉంటారు? వనస్థలం. ఓకే, మీరు 1 2 3 అనగానే 3 బోర్డ్స్ నుంచి వెళ్ళి మీరు ఇది ఈటల రాజేందర్ గారిని ఎంచుకోవడం జరిగింది. ఎందుకు? బీజేపీ అంటే ఇంట్రెస్ట్ అండి. ఓకే, సెంట్రల్ లో బీజేపీ ఉండాలని, దానికోసం నేను బీజేపీ కోటేద్దాం. అంతే. ఓకే, ఇక్కడ చూస్తే ఓట్ ఫర్ కాంగ్రెస్ అని ఉంది. సునీతా మహేందర్ గారి ఎంచుకోవడం జరిగింది. మీ పేరు? కృష్ణ. కృష్ణ. ఎక్కడ ఉంటారు మీరు? ఏం చేస్తుంటారు? బిజినెస్ చేసి. ఓకే, మీరు కాంగ్రెస్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది? ఇక స్టేట్ లో వచ్చింది కదా, ఇక సెంట్రల్ లో ఉంటే బాగుంటుంది అన్నట్టు కావచ్చు. ఓ, మీరు ఈటల రాజేందర్ గారిని బీజేపీని తీసుకోవడం జరిగింది. ఓకే, మీ పేరు? నరసింహ. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? బిఎన్ రెడ్డి నగర్. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. ఓకే, బీజేపీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? బీజేపీని ఎంచుకోవడానికి రీజన్ అంటే ఇప్పుడు మన సెంట్రల్ లో మోడీ 10 years అన్ని పనులు బాగా చేసిండు కదా, ఒక దేశాన్ని ఒక విజయ పథంలో ముందుకు నడిపించిండు. అందుకని బీజేపీ నాయకత్వంలోనే ఇండియా బాగుంటుందని కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ గెలుస్తుంది. కాబట్టి ఈటల రాజేందర్ ఉంటే బాగుంటుంది బీజేపీ తరఫున. మంచిగా కొట్లాడే వ్యక్తి, అన్ని సమస్యల మీద పోరాటం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, మీరు ఈటల రాజేందర్ గారిని ఎంచుకోవడానికి బీజేపీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది? మీ పేరేంటి సార్? నా పేరు రమేష్ అండి. ఏం చేస్తుంటారు? నాది బిజినెస్ అండి. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ వనస్థలిపురంలో. ఓకే, బీజేపీని ఎంచుకోవడానికి 3 కారణాలండి. నెంబర్ 1, అభ్యర్థి మంచి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, ఎంతో అనుభవం గడించిన వ్యక్తి, లోకల్ గా చేస్తాడని ఉద్దేశం. రెండోది, సెంట్రల్లో బీజేపీ ఉండడం వల్ల, మోడీ గారు ఉండడం వల్ల ఈ రోజు నేను ఎట్లయితే ఫ్రీగా గాలి పీల్చుకుంటూ ఈ దేశంలో బతకగలుగుతున్నానో అదే విధంగా నా జీవితాంతము నా పిల్లలు అలానే బతకాలి అని అంటే ఈ దేశాన్ని కాపాడగలిగేది ఒక బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు అన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా భారతీయుడు అంటే ఒక గౌరవం పెంచారు, దేశాన్ని ఎంత అభివృద్ధి పరుస్తున్నారు, ఎటువంటి అవినీతి పనులు చేయకుండా దేశాన్ని మంచిగా నడిపిస్తున్నారు. కాబట్టి ఆయన ఉంటే ఇంకా దేశానికి ఇంకా మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ క్యాండిడేట్ ని అక్కడ మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని నేను బీజేపీకి ఓటేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీరు ఈటల రాజేందర్ గారిని పట్టుకోవడం జరిగింది, బీజేపీ అభ్యర్థిని. ఎందుకు? మీ పేరు? నా పేరు శ్రీరామ్ రెడ్డి. ఎక్కడ ఉంటారు సార్? నేను హస్తినాపురంలో ఉంటాను. ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతం రిటైర్ టీచర్. ఓకే, ఇక నేను మా అంటే టీచర్లకు సారంగా లెక్చర్ ఇస్తూ కానీ తక్కువలో స్వీట్ గా చెప్పాలంటే ఫస్ట్ మేము మోడీ గారిని ఎన్నుకోవడం అనేది ఇక్కడ కాదండి, మనం ప్రపంచంలో ఒక ఫ్లోర్ లీడర్. మోడీ గారి ఆదర్శం వేరు, ఆయన జీవిత సిద్ధాంతం వేరు. సెంట్రల్ లో ఉంటే ఒక సుస్థిరమైనటువంటి పాలన మోడీ గారి ద్వారా వస్తుంది. ఈ రోజు మన ఆర్థిక వ్యవస్థ ఈ రకంగా ఉండడానికి కారణం మోడీ గారే అని చెప్పి చెప్తున్నాము. మోడీ గారి ద్వారా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సుస్థిరమైనటువంటి పాలన, అభివృద్ధి ధ్యేయంగా పెట్టి పనిచేస్తున్నాడు. నిస్వార్థమైనటువంటి సేవ, ప్రజలకు సేవ చేయడానికే చిండు మోడీ గారు. తర్వాత మోడీ గారి తరఫు ఉన్నటువంటి క్యాండిడేట్ ఈటల రాజేందర్, ఇతను కూడా సౌమ్యుడు, మంచి వ్యక్తి. కాబట్టి బీజేపీని ఎన్నుకోవడంలో నా ఉద్దేశం ప్రప్రదన ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పటికైనా మేము బీజేపీ గెలవాలని ఆశిస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.